ఏ, మనము కొండ గుహలలో చేసిన ఒక డిఫరెంట్ ఉంటుంది. ఆ డిఫరెంట్ ఉంటుందని ఎలా చెప్తున్నానంటే, అనుభూతి అంటే ఆత్మానుభూతి, ఈ సాధన గురించి మనకెప్పుడైతే ఎరుక కలుగుతుందో, మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ ఆ అనుభూతులనేటివి వస్తుంటాయన్నట్టు. మరి అక్కడ వైబ్రేషన్స్ ఉన్నాయి, మన ఇంట్లో లేవంటే, మన ఇల్లును కూడా ఒక దేవాలయంలా, ఒక ఆశ్రమంలాగా ఎందుకు భావన చేయకూడదు? మన ఇల్లు దేవాలయము, నీ దేహమే దేవాలయము, అందులో ఉన్న నివసిస్తున్నటువంటి ఆత్మనే భగవంతుడు అని మీకు ఒక ఎరుక కలగాలన్నట్టు. ముందు నీ లోపల శక్తి ఉంటేనే నీవు ఏ కొండ గుహలో చేసినా, ఏ ఆశ్రమాలకు వెళ్ళినా, ఏ తీర్థయాత్రలు చేసినా అక్కడ ఒక ఎనర్జీ ఉంది అని గుర్తుపట్టగలవు. ఇది ఎలా మరి? ముందు నీ లోపల శక్తి జాగృతం కాకుండా నిద్రానవస్థలో ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యం కావన్నట్టు. మనం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎంత దూరం పోయినా కానీ నమ్మకము, విశ్వాసం అనేది ఉండాలి. ముందు నీ లోపల శక్తి జాగృతం చేసుకుంటేనే అంతటా శక్తి ఉంది, అందరిలో శక్తి ఉంది, కోటి ప్రాణులలో అవి నివసిస్తున్నటువంటి ఆ ప్రాణులలో కూడా శక్తి ఉందనే విషయం మీకు ఎరుక కలుగుతుంది అన్నట్టు. ఇవన్నీ